స్టైల్ ఎలా ఉన్నారు మీరందరూ నా కామెంట్లో చెప్పండి. ఈరోజు ఇంట్రడక్షన్ వీడియో డ్రైవింగ్లో ఉండిస్తాను. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరినాం పరకాల్లో పని ఉంది. సో వెళ్తాను. అక్కడ నుండి ఒక ప్లేస్కి వెళ్ళేది ఉన్నది. ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా రోజులు నేను లిటరల్లీ వెయిటింగ్ చేస్తాను. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ దిస్ వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే ఎక్కడికి వెళ్తానో చెప్దామని వీడియో ఎండ్ వరకు చూడమంటున్నా. అండ్ వీడియోను ఇప్పుడే లైక్ చేసి చూడండి. మార్నింగ్ వెళ్తాను. సో నైట్ వర్షం పడ్డది కాబట్టి చల్లగా వెళ్తాను. ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరినాం. పరకాల ఏరియాలో ఉన్నాం. పరకాల నుండి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటిదో వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. చూడండి. పరకాల ఎంట్రీ. పరకాల 15 కిలోమీటర్స్. పరకాలకు రావడం ఈ ఇయర్లో ఇది థర్డ్ టైం. ఎందుకో ఈ ఇయర్ బాగా వస్తున్నాయి. అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలేదు. ఈ ఏరియాకు ఎక్కువ రావాల్సి వస్తుంది. ఈ ఏరియాలో నచ్చేది ఎక్కువ ఈ గ్రీనరీ. ఎటు చూడు పచ్చని చెట్లు అండ్ కొండలు గుట్టలు. మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ గ్రీనరీ బాగుంటుంది. అందుకే నాకు మంచిగా అనిపిస్తుంది ఈ ఏరియా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్. పొలాలు ఎక్కడో ఒక్కడ ఇంట్లో ఇట్లా. అందుకే ఈ లొకేషన్ మంచిగా అనిపిస్తుంది నాకు. పాండవుల గుట్ట దగ్గరికి వెళ్ళే దారిలో ఒక విలేజ్ దగ్గర ఆగినాం. అక్కడ నేను ఇక్కడ వీడియో క్యాప్చర్ ఏం చేసినంటే ఇది దానిమ్మ పువ్వు చెట్టు. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నా. నాకు ఇంకా చిన్నప్పుడు మెమరీస్ గుర్తుకొచ్చి ఈ చెట్టు మా ఇంట్లో ఉండేది. ఇప్పుడు కనిపిస్తున్న చెట్టు కంటే ఇంకా డబుల్ పెద్దగా ఉండేది. అంతకంటే ఎక్కువ ఫ్లవర్స్ పూసేది. సమ్మర్ టైమ్స్లో అయితే చిన్నగా పూసేది. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అట్లా చిన్నగా పూసేది. ఇప్పుడు వర్షాకాలం అయితే చాలా పెద్దగా ఇట్లా మందార పువ్వు అట్లా అంత పెద్దగా పూసేది. అంత మంచిగా ఆరెంజ్ కలర్లో వర్షాలు పడ్డాయి. రోజు సూపర్గా ఉండేది. డైలీ స్కూల్కి రోజుకొక ఫ్లవర్ పెట్టుకొని పోయేది. చాలా బాగుండేది. వర్షాలు పడే టైంలో మంచిగా చూడడానికి బాగా అనిపించేది. చాలా ఫ్లవర్స్ వచ్చేది వర్షాలు పడేటప్పుడే. సమ్మర్ టైంలో తక్కువ వచ్చేది. మళ్ళీ చిన్న సైజులో వచ్చేది. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఫైనల్గా అయితే గుర్తొచ్చింది. పాండవుల గుట్ట దాకా వచ్చింది. పొద్దున్నే బయలుదేరితే ఇంత పెద్దగా ఉన్నాయి గుట్టలు. ఇప్పుడు బాగా అనిపిస్తున్నాయి గుట్టలు. ఇక్కడ నుండి వ్యూ బాగుంది. ఫైనల్లీ రీచ్. మంచిగా ఉన్నాయి గుట్టలు చూడండి. పంట పొలాలు కూడా మంచిగా ఉంది. పొరలు ఉన్నాయి ఆ గుట్టలు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఫైనల్గా అయితే వచ్చేసినాం పండుగలు గుట్ట. ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు అయితే ఈ ఏరియా నుంచి అట్లా
ఇట్లా వెళ్ళిపోయేటోళ్ళు కూకట్పల్లికి అట్లా పోయే వాళ్ళు అయితే బస్సులో పోతుంటే చూడొచ్చు. మహాభారతం యుద్ధం టైంలో పాండవులు వాళ్ళు వనవాసంలాగా ఉన్నప్పుడు ఇక్కడే స్టే చేసారు కాబట్టి వీటికి పాండవుల గుట్ట అని వచ్చింది. ఇక్కడ స్టే చేయడం వల్ల అంటే ఇట్లా ఇది ఈ స్ట్రక్చర్లో ఆల్రెడీ గుట్టలు ఉన్నాక వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి పాండవుల గుట్ట వచ్చింది. పాండవుల గుట్ట క్యాప్చర్ అయితే అన్న కరెక్ట్ వచ్చిన లొకేషన్. ప్రపంచంలో ఎక్కడ లేని వింతైన కొండలు పాండవుల గుట్టలు మంచిగా ఉన్నాయి. సెలెక్ట్ కాలే. చుట్టూ లొకేషన్ మంచిగా ఉండేది, పచ్చడి పండ్ల పొలాలు, ఇంత చెట్లు అంటే ఎంత దట్టమైన చెట్లు ఈ కొండల మధ్యలో. ఇప్పుడే ఇంత చెట్లు ఉన్నాయంటే అప్పుడు ఇంకెక్కువ ఉండొచ్చు. ఆ పాండవులు మంచిగా దాక్కున్నారు ఇలా వనవాసం. ఇప్పుడు ఇంత ఎంట్రీలే ఇన్ని బండలు, ఇన్ని చెట్లు, ఇల్లు ఉన్నది. లోపల వేయి చూసినాక ఇంకెట్లుండో చూడాలి. ఇవి తామర పువ్వులు బాగున్నాయి కానీ అది బుడుగో. అది చాలా రోజుల నుంచి వెళ్ళి పాండవుల గుట్ట చూడాలనుకున్నా. ఫైనల్గా అయితే పాండవుల గుట్ట దగ్గరికి వచ్చిన. ఎంత ఎగ్జైట్మెంట్ తోటి, ఎంత ఒక ప్లేస్కి వెళ్ళాలంటే చాలా, నేనైతే వెళ్ళాలి చూడాలని చాలా ఉంటుంది నాకు. అట్లా వెళ్ళాను. ప్రతి ప్లేస్కి వెళ్ళిన ప్రతి ప్లేస్లో అంటే రామప్ప, మేడారం, ఇంకా లక్నవరం, ఇలా ప్లేసులు చాలా ప్లేసెస్ మీతో షేర్ చేశాను. ఎవరైనా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. మీదకైనా సరే అన్ని ప్లేసెస్కి వెళ్తే నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ సెర్చ్ చేస్తా, ఆన్లైన్లో సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్ అవన్నీ చూసి వెళ్తా. అయితే ఎక్కడికి వెళ్ళినా నేను తెలుసుకున్న వాటికంటే ఇంక అక్కడికి వెళ్ళి ఇంకా బాగా థ్రిల్ అయ్యి డబుల్ ట్రిపుల్ హ్యాపీ అయ్యి వచ్చిన. ప్రతి ప్లేస్కి వెళ్ళినా అంత హ్యాపీగా వచ్చిన. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి జస్ట్ బయట నుండే వచ్చేసిన. ఎందుకంటే పాండవుల గుట్టకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రతి ప్లేస్కి ఎట్లయితే మేము వెళ్ళామో లొకేషన్ మ్యాప్, ఇంకా ఓపెన్ ఏ డే ఉంటుంది, క్లోజ్ ఎట్లుంటుంది, ఈవెన్ దో టికెట్ ఉంటుందా, ఎంట్రీ టికెట్, అవన్నీ చూసుకునేది. కానీ అంటే పీపుల్స్ ఎప్పుడెప్పుడు వస్తారు, జనాలు అందరూ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అవి చూడకపోయేది. ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళినాక కూడా అక్కడ కూడా ఎప్పుడు ఎవరైనా ఉండేది మంచిగా. కానీ ఇక్కడికి వెళ్ళినాక ఎవ్వరు లేరు. అక్కడ టికెట్ ఇచ్చేటైనా ఒక్క అతను అది మంచిగా పడుకున్నాడు. 11 అవుతుంది మేము పోయేసరికి, 10-11 ఆ టైంలోనే ఎర్లీగానే వెళ్ళాము మేము. 10-11 టైం ఆ టైంలోనే మంచిగా వచ్చిండు రూట్లో పడుకున్నాడు. అంటే ఎవ్వరు రారంట, ఇంకా మిగతా డేస్లో రారంట. అక్కడికి వెళ్ళినాక అనిపించింది. వెళ్ళిన ఫాస్ట్గా ఇంకా బండి అక్కడ పార్కింగ్ చేసి, ఇంకా నా ఓవర్ కాన్ఫిడెన్స్ బండి మధ్యలో పెట్టితే ఇక్కడ కార్లు ఇంకేమైనా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, పక్కన సైడ్కి పెట్టు, చిన్న వెహికల్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మనం అక్కడ ఉంటాం, వాళ్ళు వచ్చి పిలుస్తారు బండి తీయాలని ఇట్లా అనుకున్నా. పక్కన పెట్టి వెళ్ళి టికెట్ తీసుకున్నా. ఆయన తీసుకుంటారా మీరు, టికెట్ తీసుకుంటారా, కొండ ఎక్కుతారా అని అడిగిన. అంటే వచ్చిందే చూడనికి, ఇంకా ఎక్కుతారా అని అడుగుతాను ఏందని నాకు అర్థం కాలేదు. ఇవ్వండి వెళ్తాం మేము అని అన్న. తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయలేదు, వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా టిఫిన్ తీసుకెళ్ళినాం. ఇంట్లో ప్రిపేర్ చేసిన టిఫిన్, ఇంకా బయట ఏం తింటామని బాక్స్ తీసుకెళ్ళి ఇంకా తిని పైనకి వెళ్ళాలంటే కొండ ఎక్కాలంటే, ఆ గుట్ట ఎక్కాలంటే ఎనర్జీ ఉండాలి కానీ తిన్న తర్వాత నాకు అర్థమవుతుంది మెల్లగా ఏంటంటే అక్కడ ఫుల్ కోతులు అవన్నీ ఉన్నాయి, ఇంకా దోమలు అవన్నీ ఉన్నాయి.
ఉన్నదే ఇద్దరం. ఆయన మంచిగా మాకు టికెట్ ఇచ్చి పడుకున్నాడు. ఆయన ఇంత చెట్ల మధ్యలో ఈ కొండల మధ్యలో ఇద్దరం పోయి ఎక్కడ అవసరమా ఏమన్నా అయితే ఒకవేళ అంతా అప్పటికి ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా జూన్లో నుండే, ఇంకా అంత పాకురు పట్టునే ఒకవేళ జారి పడ్డా లేకపోతే అక్కడ ఏమైనా పాములైనా సరే ఇంకేమైనా ఉన్నా అక్కడ భయపడ్డా. ఇంకెవ్వరు లేరు, నేనైతే మంచిగా పడుకున్నాడు అనుకోనిగా మేము వద్దు డబ్బులు పోతే పోయినాయి, మంచిగా తిన్నాం, బయట నుండే చూసి వద్దామని జస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా ఆ మెట్లు ఎక్కి జస్ట్ చూసి వచ్చేసినాం. అక్కడ నుండే ఈ వ్యూ అంతా అన్నట్టు. మరీ ఎక్కకుండా ఎట్లుంటుందని కొద్ది దూరం ఎక్కి వచ్చేసిన. ఇంకా పైన మంచిగా ఉన్నాయట. ఇంకా నేను వీడియోస్లో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఫొటోస్ పిక్స్ అవన్నీ వాళ్ళు రివ్యూస్ అవన్నీ చూసినప్పుడు చాలా పిక్స్ ఉన్నాయి. అవన్నీ ప్లేసెస్కి వెళ్ళొచ్చు కానీ ఆ మెట్లే అంత పాకురు వాటి ఇట్లా ఉన్నది. ఇంకా ఎవరైనా వస్తారు కావచ్చు అని బయటకు వచ్చి బయట నుండి ఆ వీడియోస్ తీసుకుంటా కొంచెం ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటా అట్లా కొంచెం వెయిట్ చేసినాం. ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసినాం. ఇంకా వద్దు, ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం, తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా వచ్చి చూడొచ్చులే అని ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా వరకు కొన్ని స్టెప్స్ ఎక్కి అట్లా చూసినాం. చూడండి ఎంత అట్లున్నాయి. ఇంకా పైనకి చూస్తే అది క్యాప్చర్ చేయలే కానీ అంత చెట్లు మరీ మెట్లకు దగ్గరగా ఉన్నాయి. ఏమన్నా అయినా కానీ ఎందుకులే ఇద్దరమే కదా అని అయ్యో పైనకి వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళినాం. ఇంకా అది ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత బాగుందో అది, అందులో ఒక్క పావుల వంతు కూడా చూడలే మేము. అట్లా మస్తు డిసప్పాయింట్ అయింది. ఫస్ట్ టైం మేము ఎక్కడికి ట్రావెలింగ్ వెళ్ళినా మంచిగా వాటర్ ఇంకా ఫుడ్ అవన్నీ తీసుకెళ్ళి మేము ఇంతవరకు హ్యాపీగా వస్తాం అనుకుంటామో అంతకంటే డబుల్ త్రిబుల్ ఎంజాయ్ చేసి హ్యాపీగా వచ్చేవాళ్ళం. ఫస్ట్ టైం అనుకున్న దానికంటే ఇంకా ఘోరంగా అసలు ఆ ఏరియాలో ఎవ్వరు లేరు. పొలాలు ఉన్నాయి, పొలాల కాడ మనుషులు కూడా లేరు, అంత ఉన్నది. కొద్ది దూరం వెళ్ళి ఇట్లా చుట్టుపక్కల ఎట్లున్నాయో అదంతా కొద్దిగా మరీ కొంచెం క్లిప్స్ తీసుకున్నా అంతే. ఎంత చూడండి మెట్ల దగ్గర దాకా చెట్లు ఉన్నాయి, మస్తు దోమలు అవన్నీ కుడుతుంటే భయం అనిపించింది. వద్దులే అనుకునే అన్నీ కావు కదా లైఫ్లో. అండ్ ఫ్యామిలీ తోటి లేదా ఇంకా జనవరి టైంలో అట్లాంటి టైంలో వస్తే బాగుంటుంది కావచ్చు. ఇట్లా వర్షాకాలంలో రావడం అసలు కరెక్ట్ కాదు. ఏ ప్లేస్కి వెళ్ళినా మనం అది ఫస్ట్ నేను చూసుకొని వెళ్తా, కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా ఆయనను అడిగినాం ఎవరైనా వస్తారా, మేము వెయిట్ చేయాలా, పైనకి ఇంకా వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళలేదు, పైనకి వెళ్ళలేదు ఎట్లా అని అడిగితే ఆయన అన్నాడు కదా ఏం కాదు సేఫ్టీయే, ఇదంతా గవర్నమెంట్ అండర్వేర్లో ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా అని చెప్పిండు. కానీ మన సేఫ్టీ మనకు ముఖ్యం, మీరు వెళ్ళండి ఏం కాదు అని చెప్తుండు. అండ్ ఇంకా ఎవరు రారు, సండే ఆర్ ఫెస్టివల్ టైంలో వస్తారు, గవర్నమెంట్ హాలిడే టైంలో వస్తారు అని. మేము వెళ్ళింది కూడా గవర్నమెంట్ హాలిడే రోజే, అది పీరిమిల పండుగ రోజు. పీరిమిల పండుగ ఆ రోజు వెళ్ళినాం. అయినా కానీ ఎవరు రాలేదు. సండే అయితే ఎవరో ఒకరు వస్తారు కావచ్చు, ఒకటి అదేనా ఫ్యామిలీస్ వస్తారు. ఇంకా నాకు తెలిసి ఈ వర్షాకాలంలో అయితే ఎవ్వరు రారని నాకు అర్థమైంది. ఇది కనిపిస్తున్న ఒకటి ఆ రేకుల షెడ్ ఏంటంటే అక్కడే వాచ్మెన్ లాగా ఉంటారు కదా, ఆయన మాత్రమే ఉంటారు. అండ్ ఎక్కువ జనాలు వచ్చినప్పుడు స్నాక్స్ అట్లే ఒక రూమ్లో ఒక స్నాక్స్ లాగా ఉంటే ఒక రూమ్లో ఆయన ఉంటారు అంతే. ఇక కొద్ది దూరం వెళ్ళి ఈ కొండలు మాత్రమే చూసినాం. కానీ ఫ్యామిలీ తోటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 10 మెంబర్స్ 10-15 మెంబర్స్ అట్లా కలిసి మనమే వెళ్ళి మనమే ఎంజాయ్ చేసి మనమే మొత్తం ఉంటే బాగుంటుంది. ఒక్కరిగా ఉంటారు ఇట్లా ఇద్దరు అట్లా వెళ్తే మాత్రం ఈ వర్షాకాల టైంలో అయితే ఇది కరెక్ట్ కాదనిపించింది. అండ్ గ్రీన్గా ఉంది కదా మొత్తం, ఆ చెట్ల మీద గ్రీన్ కలర్లో పాములు అవన్నీ ఉంటాయి. మనకి ఎందుకు ఇంత డేంజర్, చూసింది చాలు, మంచిగా నెక్స్ట్ ఎప్పుడైనా రావచ్చు అని. ఇంకా ఆల్రెడీ మెయిన్గా
పాండవులగుట్ట చూడనికే వెళ్ళలేదు. పరకాల పని ఉండి అక్కడికి వెళ్ళి అందాక వెళ్తున్నాం కదా అని జస్ట్ అక్కడ నుండి 20 మినిట్స్ ఏమో ఉంది జర్నీ, అంతే 20 మినిట్స్ జర్నీ. అది మాత్రం ఎక్స్ట్రా చేసినాం. అండ్ ఇదొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం వెళ్ళే ప్లేస్లో అన్నీ గుడ్ అనుకున్నట్టే అయితే, ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ అయితే అనుకోవద్దు. ఒక్కొక్కసారి అనుకున్న దానికంటే అనుకున్న వరకు కూడా కాకపోతే కూడా మనం ఓకే అనుకోవాలని ఇదొక ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఆ చిన్నగా దారి మంచి పెద్దగానే ఉంది కానీ ఆ చెట్ల వల్ల చిన్నగా దారి అయిపోయింది. అంత భయంగా మన మాట మనకే వినబడుతుంది. అట్లా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది పండలగుట్ట దగ్గర. చాలా మంచిగా ఎంజాయ్ చేయాలి అని మంచిగా ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ అట్లా అన్నీ తీసుకొని పోయినా ఈవినింగ్ వరకు ఉండొచ్చు. అండ్ వీడియోస్లో చూస్తే కూడా చాలామంది వచ్చినట్టుగా చూపించిళ్ళు. ఇంతవరకు అయితే ఎవరికి ఏం కాలే, వెళ్ళండి. ఇద్దరైతే ఏమవుతుందని అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పిండు, పర్లేదు వెళ్ళండి ఏం కాదు అన్నారు. కానీ వద్దులే ఇక వచ్చినందుకు కొంచెమైనా వీడియో తీసుకోవాలని ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా హైట్లోకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అవి తీసుకొని కొంచెం వీడియో తీసుకొని ఇక బయలుదేరినాం. 1 అవర్ కూడా ఉండలేదు, 1 అవర్ ఉన్నాము. ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు ఉన్నాం. ఒక 10 మినిట్స్ అట్లా ఈ వీడియో షూట్ చేసి అండ్ ఇంకొద్దిసేపు లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుపోయినాం అన్నాం కదా, ఆ టిఫిన్ అవి తిని కొంచెం వెయిట్ చేస్తే ఇంకా ఎవరు రారు అనిపించి ఓన్లీ సండేస్ వస్తారు, ఫెస్టివల్ టైంలో వస్తారు అని చెప్పిండు. అండ్ ఇంకా అంతే కానీ ఎవరు రారులే అని మస్తు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళాలనిపించింది. చూడని కూడా బాగుంది. ఇంకా పైనకి ఎక్కి అవన్నీ అక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంది అనిపించింది. కానీ ఫస్ట్ మనం సేఫ్ ఉంటే ఇంకా ఇలాంటివి కాదు, ఇంతకంటే ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. అది ఇక అట్లా డిసైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఏమేమి చేయొచ్చు అనేటన్నీ ఆ బోర్డ్ పైన ఇమేజెస్ పెట్టిళ్ళు. వాటికి ఒక్కదాని దగ్గర కూడా వెళ్ళలే మేము. ఏమేమి చూడొచ్చు అనేటన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నట్టు ఆడ పెట్టిళ్ళు, కానీ వెళ్ళలే. ఇలా మా సాడ్ ఎక్స్పీరియన్స్ పాండవులగుట్ట. అండ్ మీలో ఎవరైనా పాండవులగుట్టకి వెళ్ళారా? వెళ్తే మీరు వెళ్ళినప్పుడు అందరు వచ్చి ఇలా మీరు అక్కడ ఎంతసేపు ఉన్నారు అండ్ ఏ డే వెళ్తే బాగుంటుంది ఎప్పుడు అంటే అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. వ్యూ మంచిగా ఇక్కడ నుండి మంచిగా కనబడుతుంది. అక్కడికి పోతే ఎటు చూడు గుట్టలే, అది కొంచెం ఎక్కడికి వచ్చినా అర్థమవుతలేదు. అక్కడ చెప్పేటోళ్ళు ఉంటే మంచిగా ఉండు, కానీ చెప్పేటోళ్ళు గైడ్స్ ఎవ్వరు లేరు. కొంచెం ఫెస్టివల్స్ సండే టైంలో వస్తే బాగుంటుంది. ఇక్కడ వ్యూ బాగా కనబడుతుంది. ఇక్కడ చూడనికే ఇంత ఉన్నది, పోయి అదంతా తిరగాలంటే కష్టమే. మార్నింగే ఫ్యామిలీతో వచ్చి అండ్ ఈవినింగ్ దాకా స్పెండ్ చేసి పోయేటోళ్ళు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంతవరకు మొత్తం గుట్ట మొత్తం తిరగకపోయినా 50% అట్లా చూసి సాటిస్ఫై అవుతారు. ఈ గుట్ట ఇక్కడ నుంచి చూస్తే ఇంత పెద్దగా కనబడుతుంది. అక్కడ పోయినాక అయితే ఒక 2 గుట్టలు ఎక్కడికి చూడనికే అమ్మా అనిపించింది. ఇంకా 40+ ఏజ్ వాళ్ళు అయితే ఎక్కడం చాలా కష్టం. జస్ట్ చూసినాం కదా అన్నట్టుగా చూడాలని వచ్చి చూసిన. అండ్ ఎవ్రీ గుట్ట ప్రతిదీ ఒక డిఫరెంట్ యాంగిల్లో మంచిగా ఉన్నది. ఇది ఓవరాల్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇది భూపాలపల్లి హైవే రోడ్ నుంచి వెళ్ళి ఈ వీడియో క్యాప్చర్ చేస్తాను. పెద్దగా అయిందా? ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంటికి అయితే వచ్చినాం. అయితే రాగానే ఆయిల్ పెట్టుకున్న, మస్తు హెడేక్ అనిపించింది. వర్షం పడింది. మార్నింగే వెళ్ళినాం కాబట్టిగా బాగా చల్లగా అనిపించింది. మార్నింగ్ చల్లగా ఉన్నది, 10 వరకు ఫుల్ ఎండ ఉన్నది. మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు వర్షం పడింది. అట్లా 3 సీజన్స్ 1 డేనే అయింది. అయితే మస్తు హెడేక్ అనిపించింది. రాగానే మంచిగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్న తర్వాత
ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వీడియో స్టార్ట్ చేసిన అన్నట్టు. అయితే కొండవలగుట్టకి వెళ్ళిన తర్వాత బాగా అనిపించింది, పైనకి వెళ్ళి చూస్తే బాగుందని. బ్యాడ్లీ ఈరోజు ఎవరు రాలే కాబట్టి అక్కడికి ఎవ్వరు ఎక్కువ వెళ్ళారంట. ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూసి కొంచెం జాగ్రత్తగా ఉంటారు కావచ్చు అని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేద్దామన్నా ఏదైనా వెళ్తామంటే 2 persons 3 persons కాకుండా ఫ్యామిలీగా వెళ్ళేటప్పుడు అయితే డేస్ చూసుకొని అవసరం లేదు. 3 or 4 members 2 or 3 members వెళ్తామంటే మనం ఏ రోజు వెళ్తున్నాం, ఫెస్టివల్ టైం వెళ్తున్నామా అండ్ సండే వెళ్తున్నామని చూసుకోవాలి. ఎందుకంటే సండే ఫెస్టివల్ టైంలో వెళ్తేనే పబ్లిక్ ఉంటారు. మెయిన్గా ఇట్లా పాండవులగుట్ట, లక్నవరం ఇలాంటివి కొంచెం చెట్లు ఎక్కువ ఉండి అండ్ మనుషులు ఉన్నారా లేరని కాదు, పాములు అవి ఏదో ఉంటుంది కదా, అందుకని కొంచెం చూసుకొని వెళ్ళండి. మెయిన్గా సండే ఆర్ ఫెస్టివల్స్ అండ్ మెయిన్ ఫెస్టివల్ అప్పుడు ఇంట్లోనే ఉండే ఫెస్టివల్స్ అప్పుడు వెళ్ళినా అప్పుడు కూడా ఎవరు రారు. సో చూసుకొని వెళ్ళండి. మెయిన్గా అయితే పాండవులగుట్ట లాంటివి ఇంకా లక్నవరం అలాంటివి అయితే ఖచ్చితంగా చూసుకోండి. లక్నవరం పాకాలకి వెళ్ళిన రోజు కూడా మా ఊరికి దగ్గరనే అయినప్పటికీ అప్పుడు కూడా భయం అనిపించింది. అక్కడ మేము సండేనే వెళ్ళినాం, అయినా కొంచెం భయం అనిపించింది. అయిన మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చిళ్ళు. పాకాల వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ ఈ వీడియో కింద ఇస్తా, వెళ్ళి చూడండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తెలిసిన ఏరియా అయినప్పటికీ మస్తు భయం అనిపించింది. కొంచెం ఎందుకు చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర సింగిల్గా ఇద్దరమే అట్లా వెళ్ళడం, ఒక్కరు లేదా ఇద్దరు వెళ్ళడం చాలా కష్టం. ఇలాంటివి నాకు